హెచ్సిఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ కాంట్రవర్సీ గురించి మనం గత కొన్ని రోజులుగా చాలా వార్తలు అయితే వింటున్నాం. మెయిన్లీ చిన్నగా స్టార్ట్ అయిన ఈ కాంట్రవర్సీ ఇప్పుడైతే నేషనల్ వైడ్గా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని హెచ్సిఏకి వార్నింగ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఈ గొడవ ఎంత దూరం వెళ్ళిందనేది. సో ఈ కాంట్రవర్సీ గురించి అయితే చాలామంది వీడియో చేయమని అడుగుతున్నారు. దీంతో మనమైతే ఈ వీడియోలో పూర్తిగా ఈ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? జనరల్గా ఐపీఎల్లో చూసుకుంటే ప్రతి ఫ్రాంచైజీకి కూడా ఒక హోమ్ గ్రౌండ్ ఉంటుంది. అంటే ముంబైకి వాంకడే ఉన్నట్టు, అలాగే సిఎస్కేకి చెపాక్ ఉన్నట్టు, అండ్ ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియం ఉన్నట్టు ఇలా అన్ని టీంలకు కూడా వాళ్ళ హోమ్ స్టేడియంస్ ఉంటాయి. అండ్ ఈ క్రమంలోనే ఎస్ఆర్హెచ్ టీం కొప్పల్ స్టేడియం తమ హోమ్ గ్రౌండ్. అండ్ ఇదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ప్రతి ఏటా ఐపీఎల్లో జరిగే మ్యాచ్లకు హెచ్సిఏ వాళ్ళు తమ గ్రౌండ్ను ఎస్ఆర్హెచ్ టీంకి రెంట్కి ఇస్తారు. అంటే ఎస్ఆర్హెచ్ టీంకి గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి హోమ్ గ్రౌండ్గా మారుస్తారు ఈ స్టేడియంని. అండ్ దీనికి ఎస్ఆర్హెచ్ టీం ఆబ్వియస్లీ రెంట్ పే చేస్తుంది. అది మేబీ ₹1 కోటి ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం ఇలా స్టేడియంలో రెంట్ తీసుకున్నాక అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. అంటే స్టేడియంలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర నుండి టికెట్స్ వరకు అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ కంట్రోల్లో ఉంటాయి. బట్ ఎనివే స్టేడియం అసోసియేషన్కు మరియు హోమ్ టీంకు మధ్య ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది టికెట్స్ విషయంలో. సో ఉప్పల్ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ 39,000. అంటే లైవ్లో మ్యాచ్ని స్టేడియంలో కూర్చొని 39,000 మంది చూడొచ్చు. దీంతో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ టీం ప్రతి మ్యాచ్ కూడా 39,000 టికెట్స్ నమ్ముకోవచ్చు. బట్ ఎనివే ఈ టికెట్స్ విషయంలో 2 కార్పొరేట్ బాడీస్ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ఎస్ఆర్హెచ్ టీం ప్రతి మ్యాచ్కు 10% ఆఫ్ టికెట్స్ను హెచ్సిఏకి ఫ్రీ పాసెస్ రూపంలో ఇవ్వాలి. అంటే 39,000 టికెట్స్లో 10%, విచ్ మీన్స్ 3,900 టికెట్లను హెచ్సిఏకి ఫ్రీ పాసెస్ రూపంలో ఇవ్వాలి. మిగిలిన ఎస్ఆర్హెచ్ టీం ఆబ్వియస్లీ తమకు నచ్చినట్టు అమ్ముకుంటారు. అయితే ఇప్పుడు రెండింటికి గొడవ ఎక్కడ వచ్చిందంటే ఈ ఫ్రీ పాసెస్ ఇచ్చే విషయంలో. ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే ఈ ఫ్రీ పాసెస్ విషయంలో హెచ్సిఏ తమని బెదిరిస్తుందని చెప్పి ఓపెన్గా ఒక లేఖ రాశారు. ఒక ఈమెయిల్ బయటకు వదిలేరు. అండ్ ఇందులో చూసుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు వాళ్ళ ప్రెసిడెంట్ మీద చాలా ఆరోపణలు చేశారు. మెయిన్లీ ఫ్రీ పాసెస్ విషయంలో మమ్మల్ని గత 2 ఏళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు అంటూ చాలా హార్ష్ వర్డ్స్ వాడారు. సో ఇందులో భాగంగానే మార్చి 27వ తేదీన ఎస్ఆర్హెచ్ మరియు లక్నో జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్కి ఇవ్వాల్సిన ఒక కార్పొరేట్ బాక్స్కి తాళం వేసి వాళ్ళని బెదిరించాడంట. మెయిన్లీ ఎస్ఆర్హెచ్కి ఇవ్వాల్సిన వీఐపీ బాక్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఆ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాకి ఇచ్చారంట. సో దీనివల్ల అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చాలా అప్సెట్ అయ్యి హెచ్సిఏ మమ్మల్ని వేధిస్తుందని చెప్పి ఈ ఈమెయిల్ బయటకు వదిలారు. మెయిల్ ఇందులో ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా హెచ్సిఏని బెదిరించారు. మమ్మల్ని ఇక్కడ ఉండమంటారా, లేకపోతే హైదరాబాద్ని వదిలేసి వేరే నగరాన్ని ఎంచుకోమంటారని చెప్పి బెదిరించారు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ 10% ఫ్రీ పాసెస్ని హెచ్సిఏకి ఎప్పట్లని ఇచ్చేశారు. అంటే 3,900 టికెట్స్ను ఫ్రీ పాసెస్ రూపంలో హెచ్సిఏకి ఇచ్చేశారు లక్నోతో మ్యాచ్ కోసం. బట్ వీటిలో చూసుకుంటే F12A అనే ఒక కార్పొరేట్ బాక్స్కి సంబంధించిన 50 సీట్ల విషయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా F12A కార్పొరేట్ బాక్స్లో 50 సీట్లకి సంబంధించి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫ్రీ పాసెస్ హెచ్సిఏ వాళ్ళకి ఇచ్చారు. కానీ హెచ్సిఏ వాళ్ళు ఏం చేశారు, ఈ F12A బాక్స్లో 50 సీట్లు 30 మందికి మాత్రమే సీట్లు ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఇంకో 20 ఇవ్వండి అని చెప్పారు. అంటే మీరు ఈ బాక్స్లో ఇచ్చిన 50 ఫ్రీ పాసెస్లో 30 మాత్రమే వర్కౌట్ అవుతాయి, మిగతా 20 మాకు చెల్లవు అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా 20 అడిగారు. అది కూడా F3 బాక్స్లో 20 ఫ్రీ పాసెస్ ఇమ్మన్నారంట. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే దీనికి అంగీకరించలేదు. మేము ఎప్పట్లోనే 3.9కి ఫ్రీ పాసెస్ ఇచ్చాం, సో ఇంకా మాకు సంబంధం లేదన్నట్టు తప్పుకున్నారు. అయితే 20 ఫ్రీ పాసెస్ విషయంలో హెచ్సిఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. లక్నోతో మ్యాచ్కి ముందు ఎస్ఆర్హెచ్కు కేటాయించాల్సిన F3 బాక్స్కి తాళం వేసి వాళ్ళు అందులోకి వెళ్లకుండా చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హర్ట్ అయి హెచ్సిఏని నిందిస్తూ ఒక పెద్ద లేఖ అయితే రాశారు. సో యాక్చువల్గా గొడవ అంతా వచ్చింది కేవలం 20 ఫ్రీ పాసెస్ విషయంలో. ఎస్ఆర్హెచ్ వాళ్ళేమో మేము ఎప్పట్లోనే 3,900 టికెట్లు ఇచ్చేసామని వాళ్ళు అంటారు. లేదు మీరు మాకు ఒక 20 ఫ్రీ పాసెస్ తక్కువగా ఇచ్చారు, అందుకే మేము ఎలా చేసామని చెప్పి హెచ్సిఏ అంటుంది. సో మొత్తం మీద కార్పొరేట్ బాక్స్కి సంబంధించిన ఒక 20 ఫ్రీ పాసెస్ విషయం వల్ల గొడవ అయితే తలెత్తింది. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు రాసిన ఈమెయిల్ దీని గురించే కాదు, ఇంకా చాలా వాటి గురించి హెచ్సిఏని అక్యూజ్ చేశారు. అంటే వాళ్ళ మీద నిందలు వేశారు. సో వాటిలో చూసుకుంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు మీద అయితే గట్టిగానే ఆరోపణలు చేశారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇచ్చే 10% ఫ్రీ పాసెస్ కాకుండా ఇంకా 10% దానికి పర్సనల్గా టికెట్స్ కావాలని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేశాడంట. అంటే ఇంకో 3,900 టికెట్లు తన పర్సనల్ యూస్ కోసం బ్లాక్ చేయమని అడిగాడంట. అండ్ ఆ టికెట్స్కి సంబంధించి పర్చేస్ లింక్ని పంపమని తను కొనుక్కుంటానని చెప్పి అన్నాడంట. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే దీనికి యాక్సెప్ట్ చేయలేదంట. ఎందుకంటే ఆబ్వియస్లీ తమ ఫ్యాన్స్కి వాళ్ళ టికెట్లు అమ్ముకుందామని చూస్తారు. అలా కాకుండా లీజ్ చేస్తే బ్లాక్లో పోయే ప్రమాదం ఉంటుంది. బట్ వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడంతో ఒక 1000 టికెట్లను అయితే బ్లాక్ చేశారంట. అయితే 1000 టికెట్లే బ్లాక్ చేశారని చెప్పి హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్ ఆన్ గ్రౌండ్ టీం మీద అయితే మండిపడ్డాడంట. దీంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసేదేమీ లేక ఇంకో 1000 టికెట్లను పెంచారంట. అంటే మొత్తం 2,000 టికెట్లను ఎక్స్ట్రాగా తన కోసం పర్సనల్గా బుక్ చేశారంట. అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళ టికెట్లకు పేమెంట్ను హెచ్సిఏ యొక్క అఫీషియల్ బ్యాంక్ నుండి చేయమన్నారంట. బట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ అలా కాకుండా ఇండివిజువల్ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తామని చెప్పాడంట. అసలు ఎక్స్ట్రా టికెట్స్ ఇమ్మని మా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో పాటు మా ఆన్ గ్రౌండ్ టీమ్ ధరిచారు, మమ్మల్ని చాలా వేధిస్తున్నారని చెప్పి ఎస్ఆర్హెచ్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ లేఖలోనే పేర్కొన్నారు వాళ్ళ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో పాటు బీసీసీఐ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి. అండ్ ఆల్సో దీంతో పాటు ఇంకా కొన్ని ఆరోపణలు చేశారు. రీసెంట్గా ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియం రినోవేట్ చేశారు.
అంటే సీట్లను బాగు చేయడంతో పాటు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు. సో దీనికోసం అయితే ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ ఫండ్స్ ఇస్తుంది. బట్ ఎస్సీ వాళ్ళ ఫండ్స్ విషయంలో ఎస్ఆర్హెచ్కు క్రెడిట్ ఇవ్వలేదంట. అంటే స్టేడియం రెనోవేషన్ కోసం ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన వర్క్ను ఎస్సీ వాళ్ళు తమ ఖాతాలో వేసేసుకున్నారు. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే ఎస్సీ మీద చాలా ఆరోపణలు చేశారు. గత 2 ఏళ్ళకి ఎస్సీ మమ్మల్ని ఇలా వేధిస్తుంది, మేము ఇంకా విసిగిపోయామంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆ లేఖలో. సో 2 days బ్యాక్ చూసుకుంటే ఈమెయిల్ అయితే బాగా వైరల్ అయింది. బట్ నెక్స్ట్ డే చూసుకుంటే ఎస్సీ వాళ్ళు దీనికి కౌంటర్ వేశారు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈమెయిల్ ఎస్ఆర్హెచ్ అఫీషియల్ అకౌంట్ నుంచి రాలేదు, కావాలని ఎవరో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే దీన్ని కొట్టిపడేశారు. కానీ విషయంలో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అవునని చెప్పి ఎస్సీకి ఎక్కడా సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు నిజంగానే మెయిల్ని పంపినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎస్సీ వాళ్ళైతే తమ ప్రతిష్టను కాపాడుకుందామని చెప్పి ఏదో ట్రై చేశారు. బట్ ఇదైతే వర్కౌట్ కాలేదు. ఇక తాజాగా చూసుకుంటే విషయం మీద అయితే తెలంగాణ సీఎం బాగా సీరియస్ అయ్యారంట. ఇన్ఫాక్ట్ ఎస్సీ మీద ఒక విజిలెన్స్ కమిటీ కూడా వేశారంట. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతామంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమి కూర్చొని చూడదు. ఎందుకంటే వాళ్ళకి ఐపీఎల్ టీం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిల్ హైదరాబాద్ చూసుకుంటే ఇండియాలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒకటి. దీంతో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐపీఎల్ టీం ఉండాలని కోరుకుంటారు. సో ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఆర్హెచ్ టీంకి అండగా నిలిచింది. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ గొడవ మేము తేలుస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే తెలంగాణ సీఎం ఎస్సీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే ఫ్రీ పాసెస్ విషయంలో అసలు ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ టీంకు ఇబ్బంది కలిగించొద్దు అన్నారు. దీంతో ఖచ్చితంగా రాబోయే మ్యాచెస్లో 20 ఫ్రీ పాసెస్ విషయంలో ఖచ్చితంగా ఎస్సీ వెనక్కి తగ్గుతుంది. బట్ ఎనీవే ఎస్సీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ తమ మీద చేసిన ఆరోపణలకైతే కౌంటర్ ఇచ్చేశారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మా మీద కావాలని బురద జల్లుతుంది, మా తప్పేమీ లేదంటూ వాళ్ళు ఒక వెర్షన్ రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ అందులో క్లియర్గా మెన్షన్ చేశారు, రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఈ గొడవంతా వద్దని చెప్పి. సో ఆబ్వియస్లీ ఎస్సీ అయితే తమ మీద ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన ఆరోపణలు అయితే ఒప్పుకొని తీరదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి కూడా కౌంటర్గా తమ వెర్షన్ చెప్పారు. మెయిన్ ఎస్ఏ ప్రెసిడెంట్ ఎక్స్ట్రాగా టికెట్స్ ఏం అడగలేదని చెప్పి, బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తమ వెర్షన్ చెప్పారు. అలాగే స్టేడియం రెనోవేషన్ విషయంలో ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన ఆరోపణలకు కూడా కొన్ని కౌంటర్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద 2 కార్పొరేట్ బాడీస్ మధ్య ఏం జరిగిందో మనకైతే క్లారిటీగా తెలియదు. బట్ ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ మరియు ఎస్సీఏ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ జోక్యం చేసుకుంది కాబట్టి కాంట్రవర్సీ అయితే మెల్లగా సర్దుమణిగిపోతుంది. ఎందుకంటే ఈ గొడవ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీ వరకు వెళ్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. అంటే ఎస్సీ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. అలా అవ్వకుండా తెలంగాణ గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఇప్పుడైతే గొడవను సర్దుమణిగేలా చేస్తుంది. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు హైదరాబాద్ను వీడిపోకుండా ఉండేలా చూసుకుంటున్నారు. సో మోస్ట్లీ రానున్న రోజులు ఎస్ఆర్హెచ్ మరి ఎస్సీ ఒక చోట కూర్చొని ఏదో ఒక డీల్ చేసుకుంటారు. కానీ కామెడీగా అనిపించే విషయం ఏంటంటే ఒక 20 ఫ్రీ పాసెస్ కోసం ఎంత నానా రచ్చ చేశారు. సో ఇప్పటివరకు ఐపీఎల్ ఏ ఫ్రాంచైజీకి కూడా ఈ విషయంలో ఎలాంటి గొడవలు రాలేదు. అంటే ఐపీఎల్ ఫ్రాంచైజీకి మరి హోమ్ గ్రౌండ్ యాజమాన్యానికి మధ్య ప్రీవియస్గా ఇలాంటి గొడవలు ఎప్పుడు కూడా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎస్సీ ఇలాంటివి చేసిందే. అండ్ ఆల్సో గతంలో చూసుకుని ఎస్సీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే వాళ్ళు స్కామ్స్ చేస్తారు, డబ్బులు తినేస్తారని చెప్పి ప్రీవియస్గా ఎన్నో ఆరోపణలు చూసాం. సో డెఫినెట్లీ మన ఇండియాలో మిగతా క్రికెట్ అసోసియేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఎస్సీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అంటే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఒక నేమ్ వచ్చేసింది. చూడాలి మరి భవిష్యత్తులో వాళ్ళు చెడ్డ పేరును పోగొట్టుకుంటారా, లేకపోతే ఇలా కాంట్రవర్సీలతోనే ముందుకు కొట్టుకుపోతారా అనేది.